హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఫ్రీక్వెన్సీ థెరపీ. అసలు ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ అనేది ఒక గ్యాడ్జెట్. సో మనం నిత్య జీవితంలో ప్రతిరోజు మనం ఎన్నో గ్యాడ్జెట్స్ అనేవి వాడుతూనే ఉంటాం. లైక్ మొబైల్స్, ల్యాప్టాప్స్, సిస్టమ్స్, ఇలా చాలా చాలా వాడుతూనే ఉంటాం. సో ఎటు చూసినా రేడియేషన్ అనేదే ఉంటుంది. సో దానికితో పాటు మనం ఇప్పుడు చెప్పే ఈ ఫ్రీక్వెన్సీ అనేది కూడా మనకు ఒక గ్యాడ్జెట్ టైప్లోనే దొరుకుతుంది. సో దీనివల్ల కూడా ఒకవేళ రేడియేషన్ అనేది ఫామ్ అవుతుందా? ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే చాలా మందిలో డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ యోగా కోచ్ అండ్ ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ మానస గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు నిత్య జీవితంలో మనం డైలీ రొటీన్ లైఫ్లో అయితే మాత్రం మనకి ఎప్పుడు చూసినా రేడియేషన్ అనేది మన చుట్టుపక్కల వ్యాపించే ఉంది. లైక్ ఎక్కువగా మనం యూజ్ చేసే మొబైల్స్, ఇంటర్నెట్స్, కనెక్షన్స్, ఇలా చాలా 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 చెప్పుకుంటూ పోతే. సో దీనితో పాటు ఇప్పుడు మీరు చెప్పే ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ కూడా మనకు ఒక గ్యాడ్జెట్ టైప్లోనే అవైలబుల్ ఉంటుంది. సో ఇది కూడా మళ్ళీ ఆపరేట్ చేసేది ఒక మొబైల్తోనే అంటున్నారు. సో మొబైల్తో ఆపరేట్ చేయడం వల్ల దీంట్లో ఏమైనా రేడియేషన్ ఉంటుంది అంటారా? ఒకవేళ ఉంటే అది మన బాడీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. నిజం, ప్రస్తుతం అసలు రేడియేషన్ లేని ప్లేసే లేదనుకోవచ్చేమో. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్తే వైఫై, ఆఫీస్కి వస్తే వైఫై లేదా గ్యాడ్జెట్స్, మన చుట్టూ ఎన్నో తరంగాలు మనకి తెలిసి తెలియకుండా మనకి తగిలి మనల్ని పాస్ అవుతూ వెళ్తూ ఉంటాయి. దీని వల్ల కూడా సెల్ అనేది స్ట్రెస్లోకి వెళ్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటాం. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మనకి ఎందుకు చెప్తున్నారో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. రోజు రాత్రి పడుకునే ముందు గ్యాడ్జెట్స్ మీ దగ్గర పెట్టుకోవద్దు, లేదా వైఫై ఇంట్లో ఉంటే వైఫై ఆపేసి పడుకోండి అని ఎందుకు చెప్తున్నారు. ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే రోజంతా ఎలాగో ఉంటున్నాం, నైట్ కూడా ఈ రేడియేషన్స్ అనేది మనకి తగులుతూ ఉంటే ప్రతినిత్యం. ఎందుకంటే ఎక్కడి నుంచో సిగ్నల్స్ వస్తున్నాయి. ఫోన్ ఈజ్ అ లైవ్ ఆబ్జెక్ట్ కదా. మీకు రింగ్ అవుతుంది అంటే ఎక్కడి నుంచో సిగ్నల్స్ వస్తున్నాయి. సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గాల్లోంచే వస్తున్నాయి. అంటే అవి మనల్ని తాకవా? కంపల్సరీ తాకుతాయి కదా. సో ఆ రేడియేషన్స్ అనేది ఉంటున్నాయి. సో జాగ్రత్తగా ప్రస్తుతం జనరేషన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కంపల్సరీ వీలైనంత వరకు ఒక టైం దాటాక దాన్ని ఆపేసుకోండి. సో దూరంగా ఉండండి. అది జనరల్ విషయం. మన డివైస్ కంటూ వస్తే, దిస్ ఈజ్ అ వెల్ పేటెంటెడ్ ప్రోడక్ట్ విత్ హై లెవెల్ కమ్యూనిటీ సెక్యూరిటీతో వీళ్ళు తయారు చేశారు. యాక్చువల్గా దీని నుంచి ఎటువంటి రేడియేషన్ లేదు అనేది ప్రూఫ్ కూడా మనకి చేసేసారు. సో కంప్లీట్గా ఆ ఇబ్బంది అయితే లేదు. ఇంకా చెప్పాలంటే ఈ పర్టికులర్ డివైస్లో ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ మీరు వాడుకుంటే వారానికి ఒక్కసారి అటు ఇటుగా 90 నిమిషాల ప్రోగ్రామ్ జస్ట్ మీరు పెట్టుకుని మీరు పని చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ 90 నిమిషాల ప్రోగ్రామ్ వారానికి ఒకసారి మీరు పెట్టుకుంటే, మీరు ప్రతిరోజు వస్తున్న ఆ రేడియేషన్ వల్ల మన బాడీలో సెల్స్ అఫెక్ట్ అవుతున్నాయి, మీకు తెలుసో తెలియకుండా. సైకోసోమాటిక్ డిసార్డర్స్ ఎక్కువ అయిపోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఓన్లీ మన మానసిక పరిస్థితుల వల్ల కాదు, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కూడా ఇది జరుగుతుంది. సో అటువంటి సెల్యులార్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ ది రేడియేషన్ ఈజ్ రెడ్యూస్డ్ యూజింగ్ దిస్ డివైస్. సో అంత అద్భుతమైన టెక్నాలజీ. వీళ్ళు ఎంత పద్ధతిగా దాన్ని ఎవరు తప్పుగా వాడుకోకుండా అట్ ద సేమ్ టైం మనకి కరెక్ట్గా వాడుకునేటట్టు, మనకి నిత్య జీవితంలో వస్తున్న ప్రతి ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ మనకి ప్రోగ్రామ్స్ అనేవి వీళ్ళు డిజైన్ చేశారు. సో మీకు ఎటువంటి రేడియేషన్ బెంగ్ అనేది లేదు. ఈ ఇన్వర్స్గా ఏంటంటే మనకున్న రేడియేషన్ కూడా ఇది తగ్గిస్తుంది. సో రేడియేషన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఇది క్యూర్ చేస్తుంది అని అంటే తగ్గిస్తుంది. సో మరి మొబైల్తోనే ఇది కనెక్ట్ అవుతుంది కదా. సో దాని వల్ల ఏమైనా మొబైల్లో మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం. మీకు బ్లూటూత్ ఐడియా ఉంటుంది. మనం ఒక ప్రోగ్రామ్ ఎంచుకుంటున్నాం. ఆ ప్రోగ్రామ్ మన ఫోన్లోంచి ఇందులోకి ట్రాన్స్ఫర్ బ్లూటూత్ ద్వారా అవుతుంది. బ్లూటూత్ ద్వారా ఆ ప్రోగ్రామ్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఒక 1/2 నిమిషం నుంచి 1 నిమిషం పడుతుంది. ఒకసారి ట్రాన్స్ఫర్ అయిపోయాక ఫోన్ అండ్ ద గ్యాడ్జెట్ బోత్ ఆర్ ఇండిపెండెంట్. ఫోన్ మీ దగ్గర ఉండవలసిన అవసరం లేదు. మీరు బ్లూటూత్ ఆపేసుకోవచ్చు. మీరు ఫోన్గా వాడుకోవచ్చు, లేదా ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ప్రోగ్రామ్ పెడుతున్నారు అనుకోండి, మీరు జస్ట్ ప్రోగ్రామ్ పెట్టి డివైస్ మీరు వాళ్ళకి పెట్టేసి మీరు ఫోన్ బ్లూటూత్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ప్రోగ్రామ్ పనిచేస్తుంది. సో ఫోన్ ఎటు వెళ్ళిపోయినా కూడా ఇది ప్రోగ్రామ్ అయితే పనిచేస్తూనే ఉంటుంది అంటారు. ఇట్స్ వర్కింగ్.
ఆటోమేటిక్లీ ఆఫ్ అయితే అయిపోతుంది అంటారు. ఆటోమేటిక్ గా మనకి ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది. ఇందాక అన్నాను 90 minute ప్రోగ్రామ్ అన్నాను. 90 minutes అవ్వగానే అయిపోతుంది, దానికి అదే ఆగిపోతుంది. సో మళ్ళీ ఆన్ చేయాలంటే అప్పుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ మనం మొబైల్లో జస్ట్ ఇంకొకరికి పెట్టాలి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఒక ప్రోగ్రామ్ కి ఇంకో ప్రోగ్రామ్ కి అట్లీస్ట్ 2 hours గ్యాప్ ఉండాలి. ఈ డివైస్ వాడుతున్నప్పుడు రోజుకి మాక్సిమం 3 ప్రోగ్రాములు సరిపోతాయి. 3 to 5 ప్రోగ్రామ్స్ అంటాం కానీ 3 ప్రోగ్రామ్స్ సరిపోతాయి. సో బాడీ డైజెస్ట్ ఏదైనా మితంగానే వాడాలి మనం కదా. ఇది కూడా ఫ్రీక్వెన్సీస్ బాడీకి ఒక ఎఫెక్ట్ ఇస్తుంది. ఓ లివర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, లివర్ ని యాక్టివేట్ చేసే ప్రోగ్రామ్ ఉంది. ఆ లివర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారు, ఇది అయిపోయిన వెంటనే కిడ్నీ పెట్టుకుంటానంటే కుదరదు. సో ఇక్కడ మనం ఇచ్చిన వైబ్రేషన్స్ డైజెస్ట్ అవ్వాలి, లోపల అవి ఇమ్మడాలి, లోపల ప్రాసెస్ జరుగుతుంది. మీరు మంచినీళ్ళు ఎక్కువ తాగాలి, అప్పుడు లోపల అనవసరమైన వ్యర్థ పదార్థాన్ని తోసేయడానికి ఈ నీళ్ళు హెల్ప్ అవుతాయి. సో లివర్ డీటాక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామ్స్ వాడుకున్నప్పుడు అట్లీస్ట్ 2 hours గ్యాప్ అనేది ఇన్ బిట్వీన్ ఉండాలి. వాటర్ ఎక్కువ తాగాలి. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, యాక్చువల్లీ ఇది అడగచ్చలేదో తెలియదు, అడుగుతున్నా. బట్ ఒక గ్యాజెట్ తీసుకున్న తర్వాత అది ఎవరైతే తీసుకున్నారో ఆ పర్సన్ మాత్రమే యూజ్ చేయొచ్చు అంటారా, లేకుంటే ఫ్యామిలీ మొత్తం యూజ్ చేయొచ్చు అంటారా? 1 gadget ఈస్ ఫర్ ఎవ్రీబడి అట్ హోమ్. ఒక్క డివైస్ ప్రతి అందరికి సరిపోతుంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాడుకుంటారు అంతే. ఒక్క ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైం. ఓకే, సో లైఫ్ టైం సాఫ్ట్వేర్ కూడా మీకు సింగిల్ ఇన్వెస్ట్మెంట్. సో నిజంగా గ్యాజెట్ గురించి అయితే చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా తెలుసుకున్నారు కదా, అసలు ఇది ఓన్లీ ఒక్క పర్సన్ మాత్రమే యూజ్ చేయడమే కాకుండా హోల్ ఫ్యామిలీ మొత్తం కూడా యూజ్ చేయొచ్చు అని అనేసి. సో ఇలాంటి మరెన్నో విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూనే ఉందాం, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.